బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. త్వరలో నిర్మించనున్న పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. అధికారులు హెలీప్యాడ్ నుంచి సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాలలో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అధికారులు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, రేపు ఉదయం 10:45 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టులో ఏర్పడుతున్న ప్రత్యేక హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు హెలికాప్టర్ లో. ఆ తర్వాత ఆయన కొత్త డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడైతే ప్రభుత్వం నిర్మించడానికి పెట్టిందో దానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ప్లాట్ఫామ్ అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ పనులను చంద్రబాబు నాయుడు అలాగే అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత స్పిల్వే, కాపర్ డ్యామ్ అన్ని పనులు క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం ముఖ్యంగా అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టు యొక్క వర్క్ షెడ్యూల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సీఎం పర్యటన నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అలాగే జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించడం జరిగింది. దీనికి సంబంధించిన కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా అధికార యంత్రాంగం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కొత్త డయాఫ్రామ్ వాళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. ఈ కొత్త డయాఫ్రామ్ వాళ్ళ ప్రారంభ పనులు ఎప్పుడు చేపట్టాలనేది కూడా రేపు ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం అధికార యంత్రాంగం కూడా ఒక నిర్ణయానికి రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రామ్ వాళ్ళకు సంబంధించి నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేసిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఈ పనులు ప్రారంభమవుతాయి. కొత్త సంవత్సరంలో డయాఫ్రామ్ వాళ్ళు కొత్త డయాఫ్రామ్ నిర్మాణం ప్రారంభమవుతుంది అనేది కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే రేపు ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు స్పిల్వే అలాగే కాపర్ డ్యామ్ అలాగే అన్ని పనులు క్షేత్రస్థాయిలో సంబంధించి ఒక షెడ్యూల్ అయితే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి అంటే డయాఫ్రామాలు గతంలో ఏర్పడినటువంటి ఆఘాతాలు అలాగే డయాఫ్రామాలు దెబ్బతిన్నటువంటి కారణాలు అలాగే కాపర్ డ్యామ్ అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్ సంబంధించి పటిష్టత ఇప్పటికే విదేశీ నిపుణుల బృందం ఇచ్చిన సూచనలు సలహాల మేరకు కొత్త డయాఫ్రామాలు మరింత పటిష్టంగా నిర్మించేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు జాగ్రత్తలు అయితే కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం చేపట్టింది. పనులు ప్రారంభించిన తర్వాత అలాగే ఎప్పటికీ పూర్తి చేయగలుగుతారని దీని మీద కూడా ఒక షెడ్యూల్ అయితే కూడా రేపు అధికారుల సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు. మాధవి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.